రమణ, నువ్వు చెప్పావని పొలమనేరులో ఉన్న ఎంసీ పాళ్యంలో ఎంతో ఫేమస్ అయిన శ్రీ సుమంగళి టిఫిన్ సెంటర్ రీఓపెన్ అయిందంటే పరిగెత్తుకొని వచ్చారు ఆ లోటెత్తుదామని. ఇక్కడ వచ్చినాక తెలిసిందేమంటే ప్రతి టిఫిన్ ఐటమ్ కి ఒక ఫ్యాన్ బేసే ఉందని అర్థమైంది. రమణ, ఇక్కడ పోలీ కోసం పోటీ పడతారు రమణ, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. తిరుపతిలో లడ్డూ ఫేమస్, కాకినాడలో కాజా ఫేమస్, ముంబైలో వడాపావ్ ఫేమస్, హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఫేమస్, కానీ మన పొలమనేరులో శ్రీ సుమంగళి వారి మసాలా దోశ చాలా ఫేమస్. ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీలో గానీ క్వాంటిటీలో గానీ అస్సలు కాంప్రమైజ్ అనేది ఉండదు రమణ. ఇక్కడ మనకి మసాలా దోశ, ప్లెయిన్ దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ, కార దోశ, సెట్ దోశ దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇడ్లీ కడాయి మూవీలో ఇడ్లీ ఎంత ఫేమస్, ఇక్కడ దొరికే ఇడ్లీలు కూడా అంతే ఫేమస్ రమణ. వీళ్ళ టిఫిన్స్ ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు రమణ. వీళ్ళ టిఫిన్ సెంటర్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి 10:30 వరకు అవైలబుల్ లో ఉంటారు. మీకు అన్ని ఐటమ్స్ దొరకాలి అంటే అట్లీస్ట్ మీరు 7 o'clock అంతా వెళ్తే మీరు ప్రతి ఒక్కటి తీసుకోగలుగుతారు. రమణ, నువ్వు నమ్మవు, ఒక్కొక్క ఆర్డర్ చేస్తుంటే ఒక్కొక్కరికి ఇవ్వడానికి కనీసం అంటే కూడా ఒక 10 నిమిషాల పైనే పడుతుంది. నేను ఫస్ట్ పోలీ ట్రై చేశా, తినడానికి చాలా సాఫ్ట్ గా, ఓవర్ స్వీట్ లేకుండా చాలా బాగుంది. నెక్స్ట్ కడాయి ఇడ్లీ ట్రై చేశా, అది కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది. ఫైనల్ గా మసాలా దోశ ట్రై చేశా రమణ. చూసా కదా ఎంత పెద్దదిగా ఉందో, కానీ కంప్లీట్ చేశా, కానీ టేస్ట్ మాత్రం చితక్ కొట్టేశారు అంతే. మస్ట్ ట్రై ఐటమ్. శ్రీ సుమంగిల్ అంటే పేరు కాదు రమణ, అదొక బ్రాండ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫుడ్ రివ్యూ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్.